ప్రతి ఒక్కరు పాడాలి. ఏ జనముకి లాగునా చేసియుండా లేదని, ఏ జనముకి లాగునా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్ని నెలలు కాపాడాడు? ఇది ఈ సంవత్సరానికి ఆఖరి నెల, చివరి మాసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆయన దయను పొందుకుంటూ సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క సమయంలో మన మధ్యలో బిడ్డ షాలోమ్ రాజ్ మన మధ్యలో ఉన్నారు. వారు మనకు వాక్యాన్ని అందిస్తారు. మనమందరము కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు ఉన్నటువంటి వారందరూ కూడా 2 చేతుల పైకెత్తండి. మరి ఒక్క చెయ్యి ఎత్తినటువంటి వారికి ఒకటే చెవే వస్తే ఎట్లా మీ పరిస్థితి? 2 చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. భయం వచ్చేసింది. ఒక చెయ్యి ఎత్తితే ఒక చెవి అంటే మరి ఇంకో చెవి ఏమవుతుందో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ యొక్క సమయం నేను దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకోవడం మూలకంగా ఎంతమంది ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నారు? నమ్మేవారందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనము గతించిన వారాలుగా మనము 7 సంఘాల గురించి ధ్యానించుకున్నాం. 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, తర్వాత 4వ అధ్యాయంలో అనేక విషయాలు ధ్యానించుకున్నాం. ముఖ్యంగా 4 జీవుల గురించి మనము ధ్యానించుకున్నాం. తర్వాత ఈరోజు మనము 5వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి చదవండి అక్క. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవ యేసయ్య, రోజు వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా దేవా, నేను కాదు కానీ దేవేశ నాలో ఉన్న మీరే దేవేశ మా అందరితో కూడా మాట్లాడి దేవేశ నీ వాక్యాన్ని బయలుపరచమని అడుగుచు దేవేశ, వినగల మనసును గ్రహించగల హృదయాన్ని దేవేశ ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని అడుగుచు యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాం అంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం గురించి మనము ధ్యానించుకొనబోతున్నాం. హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందామా? 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు వచనం మార్చి వచనం చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతా, తర్వాత మీరు చదవండి, తర్వాత నేను చదువుతా. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచితిని. 2వది మీరు చదవండి అక్క, మైక్లో చదవక్క. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము అందరు కలిసి యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత
బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. అందరము కలిసి ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము విజయము పొందెనని నాతో చెప్పెను. 6వది. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి ఎంతంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. అందరు కలిసి చదువుకుందాం. ఆ 4 జీవులు ఆమేన్ చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఏమందంట, మరియు లోపటను వెలుపటను రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచి తిని. హల్లెలూయా. ఏమంట, 7 ముద్రలు వేయబడిన గ్రంథము ఎవరి దగ్గర ఉందంట? సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత ఉంది. 7 ముద్రలు వేయబడిన గ్రంథమే కాదు కానీ అది ఏమంట, లోపటను వెలుపటను వ్రాత కలిగి అనుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆహా 9 అక్క. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని ముందట విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. ఇక్కడ చూస్తున్నారండి, ఈ గ్రంథం ఏంటంట, లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను అని దేవుడు ఏం చేస్తున్నాడు, యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అదే గ్రంథం గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ యోహాన్తో కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత దాంట్లో ఏముందంట, మహావిలాపమును మనోదుఃఖమును రోదనను అని వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత దానియేలు గ్రంథంలో కూడా దీనిని గురించి వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం గురించి చదువుకుందాం. 12:4 చదువుకుందాం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రంథము ఎటువంటి గ్రంథం అంట, 2 వైపులను వ్రాయబడి ఉన్న గ్రంథము. ఇది అంత్యకాలము వరకు ఏమంట,
ముద్ర వేయబడిన గ్రంథము. ఈ గ్రంథం గురించి ఏమనుందంట యెహెజ్కేలులో? మహావిలాపమును దుఃఖమును రోదనను అని వ్రాయబడి ఉండెను. ఈ గ్రంథం విప్పబడినప్పుడు ఏమవుతుంది? ఈ గ్రంథం ఎప్పుడు విప్పబడుతుంది అంటే 7 ఏళ్ల శ్రమ కాలమందు విప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథము విప్పబడడం కంటే ముందే మనము ఏం చేస్తామంట? 7 ఏళ్ళు శ్రమ కాలంలో మనం ఉంటామా, ఉండమా? దేవుని నమ్ముకున్న మనము 7 ఏళ్ల శ్రమ కాలంలో మనం ఉండము. ఈ గ్రంథం విప్పడానికంటే ముందుగానే మనం ఏమైపోతామంట? ఆయనతో పాటు ఎత్తబడే వారిగా మనము ఉంటాం. ఇది జస్ట్ ఏంటంటే ఇది మనకు సంబంధించింది కాదు, కానీ దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్లో ఏ ఒక్క మాట కూడా వ్యర్థంగా వ్రాయబడి లేదు. హల్లెలూయా. మనము ఈ శ్రమల నుంచి తప్పించుకొని మనము ఎంత గొప్ప ధన్యతను కలిగి ఉన్నామనే దాన్ని మనము తెలుసుకొని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనము ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథము ఎవరి చేతిలో ఉంది? సింహాసనమందు ఆసీనుడైన వాడు ఎవరు? యేసయ్య చేతిలో ఈ గ్రంథము ఉంది. తర్వాత ఈ గ్రంథము గురించి 2వ వచనంలో ఏమని చెప్తున్నా అంటే, మరియు దాని ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచారము చేయగా. మొదటి వచనంలో గ్రంథం పట్టుకొని దేవుడు ఉంటున్నాడు. తర్వాత 2వ వచనంలో ఏంటంట? ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరని గట్టిగా ఎవరు ప్రచారం చేసినారంట? ప్రకటన 2:5-2 పెట్టు చేశాను. బలిష్టమైన దేవదూత ఏం ప్రచారం చేస్తున్నాడు? ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడు అని ప్రచారము చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే పరలోకమందు కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకునైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయెను. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేదంట? పరలోకమందే కానీ భూమి మీదే కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి కూడా ఏం లేదంట? శక్తి లేదు. కానీ శక్తి లేకపోయేసరికి యోహాను ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ఒకసారి 4వ వచనంలో ఏముంటుందంటే, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడకపోయినందున నేను బహుగా ఏడ్చుచుండగా. హల్లెలూయా. ఇక్కడ యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ గ్రంథాన్ని విప్పడానికి చూడడానికి యోగ్యుడైన వాడు ఎవరును కూడా ఏం కాలేదంట? కనబడలేదు. హల్లెలూయా. ఈ గ్రంథానికి విప్పడానికి శక్తి కాదు కానీ కావాల్సింది యోగ్యత కావాలా. ఇక్కడ చూసినట్లయితే బలిష్టమైన దేవదూత ఏం చేస్తున్నాడు అంటే బిగ్గరగా అరుస్తున్నాడు, కానీ ఆ బలిష్టమైన దేవదూతకు యోగ్యత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 5వ వచనంలో ఏమనుంది? ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారంట? యూదా గోత్రపు సింహము. తర్వాత దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెనని నాతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరికి ఈ గ్రంథాన్ని తీసే అర్హత ఉంది? ఇక్కడ ఎవరంటే దావీదు చిగురు ఎవరు? యేసు ప్రభు. యూదా గోత్రపు సింహం ఎవరు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చిగురని యేసు ప్రభుని ఎందుకు అంటున్నారు? దావీదు వంశావళిలో యేసు ప్రభువు పుట్టినవాడిగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం. దావీదు చిగురు అంటే ఏంటంట? దావీదు వంశావళిలో యేసుక్రీస్తు పుట్టినాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ దావీదు చిగురైన అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే రూట్ ఆఫ్ డేవిడ్ అని ఉంది. రూట్ అంటే ఏంటి? వేరు. దావీదు యొక్క వేరు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆత్మీయంగా దావీదుకు ఎవరు వేరంటే యేసు ప్రభు. కానీ శారీరకంగా ఈ భూమిపైనకి యేసు ప్రభు రావడానికి ఎవరిని వేరుగా వాడుకున్నాడంట? దావీదు యొక్క వంశాన్ని దేవుడు వేరుగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అర్థమవుతుందా అండి? ఈ భూలోకంలోనికి యేసు ప్రభు రావడానికి దావీదును వేరుగా వాడుకున్నాడు. కానీ దావీదుకు వేరుగా ఎవరున్నారు?
యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏ విధంగా అంటే దావీదు ఏ విధంగా జయించినాడు గొల్యాతును? దావీదు శక్తి ద్వారా జయించినాడా? దేవుని శక్తి ద్వారా జయించినాడా? దేవుని శక్తి ద్వారా గొల్యాతును జయించినాడు. హల్లెలూయా. అదేవిధంగా దావీదు ఎవరంట? దావీదు గొర్రెల కాపరి. అంత మాత్రమే కాదు కానీ దావీదు ఏం చేసేవాడు? దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించేవాడు, ఆరాధించేవాడైన దావీదును ఏం చేసినాడంటే దేవుడు ఏర్పరచుకొని దావీదు యొక్క వంశావళి నుంచి దేవుడు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే దావీదు గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఏమని దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంట? దావీదు చిగురైన అని దేవుడు తను తాను ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు పర్ఫెక్ట్ మ్యానా? దావీదు సంపూర్ణమైన మనిషా? దావీదు ఒక్క తప్పు కూడా చేయలేదా భూలోకంలో ఉన్నప్పుడు? దావీదు పైన ఎన్ని కేసులు ఉన్నాయి? 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఏంటి? అడల్టరీ, ఇంకొకటి మర్డర్. అడల్టరీ అంటే ఏంటి? వ్యభిచారం చేసినాడు. ఎవరితో? ఊరియా భార్య అయిన బెత్షెబాతో చేసినాడు. తర్వాత ఆ పాపాన్ని కప్పడానికి ఎవరిని చంపేసినాడు? ఊరియాను చంపేసినా కానీ దావీదు ఏం చేసినాడంట? ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుని ఎప్పుడైతే హెచ్చరించినాడో దావీదు ఏం చేసినాడంట? దేవునితో ఏడుస్తూ పశ్చాత్తాపపడి తన పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని ఏం చేసినాడంట? విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు కాబట్టి దావీదుని ఇంకో చోట ఏమంటాడంట? దావీదు నా హృదయానుసారుడు అని చెప్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే ఒక చిన్న తప్పు చేసేసరికి ఇంకా దేవుడు నన్ను అంగీకరించడేమో, ఒక పాపం చేసేసరికి ఇంకా దేవుడు నన్ను అంగీకరించడేమో, ఇంకా నేను ప్రార్థన చేయకూడదేమో, ఇంకా నేను వాక్యము చదువుకూడదేమని మనము అనుకుంటాం. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా. అందుకే మొదటి యోహాను సువార్తలో ఏముంటుందంటే, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఏం చేశారంటే మనల్ని విడుదల పవిత్రులుగా చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునితో పాపాన్ని ఒప్పుకుంటామో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. తర్వాత పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన పాపాన్ని ఇంకెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకునేవాడుగా లేడు. హల్లెలూయా. మనుషులమైన మనకన్నా నేను ఆ రోజు ఆ తప్పు చేశాను కదా అని గుర్తుంటుంది, కానీ దేవునికి ఏం గుర్తుండదంట? పాపమును గురించి ఆయనకు గుర్తు ఉండదు. హల్లెలూయా. దావీదునకు వేరైన వాడు మనకు కూడా ఏమైనాడంట? వేరుగా ఉంటున్నాడు. హల్లెలూయా. వేరు ఏం చేస్తుంది? వేరు చెట్టును చిగురింపజేస్తుంది. ఆ చెట్టును కదలకుండా పట్టుకుంటుంది. ఆ చెట్టుకు ఫీడ్ అంటే ఏమంటారు? ఆ చెట్టుకు పోషణనిస్తుంది. ఆ చెట్టు ఒకవేళ నరికివేయబడినా సరే అది ఏం చేయగలుగుతుందంట? చిగురిస్తుంది. ఎందుకు చిగురిస్తుంది? కింద వేరు ఉంది కాబట్టి చిగురిస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మనకు వేరుగా ఎవరున్నారు? యేసయ్య మనకు వేరు. హల్లెలూయా. శేఖర్ని చెప్తారా? యేసయ్య నీకు వేరుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వేరు డిఫరెంట్ అన్న. యేసయ్య నీకు వేరుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వేరు ఏం చేస్తుందని తెలుసుకున్నాం. చిగురింపజేస్తుంది, స్థిరంగా పట్టుకుంటుంది చెట్టును, తర్వాత ఫలింపజేస్తుంది, దానికి పోషణను ఇస్తుంది. ఒకవేళ చెట్టు నరికివేయబడినా సరే ఏమవుతుందంట? మరీ చిగురింపజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు దేవుని మీద ఆధారపడకపోతే, మీరు ఎప్పుడైతే దేవుని మీద పడతామో ఆయన మనకు వేరై ఉండి ఆయన మనల్ని ఏం చేశాడంట? చిగురింప చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎంత ఎండిపోయిన స్థితిలో ఉన్నా సరే ఆయనను మనం వేరుగా ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, ఎప్పుడైతే మనం నమ్ముతామో మనల్ని ఏం చేస్తాడంట? స్థిరంగా ఆయన ఉంచుతాడు, మనల్ని చిగురింపజేస్తాడు, మనకు పోషణని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనం విరిగిపోయినా, మనం పగిలిపోయినా ఆయన ఏం చేస్తాడంట? చిగురింప చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. మరొకసారి పాడదామా? ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, 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 నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన మనకు ఏమై ఉన్నాడంట? వేరుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడంట? చిగురింపజేశాడు, ఫలింపజేశాడు, మనల్ని పోషిస్తాడు. మనము ఒకవేళ విరిగిపోయినా, నరికివేయబడినా ఆయన ఏం చేశాడంట? నూతనమైన చిగురుతో ఆయన మనల్ని ఏం చేశాడంట? చిగురింపజేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. దావీదునకు వేరుగా ఉన్నాడని ధ్యానించుకున్నాం. తర్వాత ఏమనుందంట? యూదా గోత్రం. ఇక్కడ దావీదునకు చిగురై ఉంది, కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ వల్ల ఈ విధంగా ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే రూట్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. సో ఇది చిగురు కాదు, ఇది వేరు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు సింహము అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ యూదా గోత్రపు సింహం అని రాయబడి ఉందంటే ఆయన ఎవరంట? యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం దేనికి సాదృశ్యము? రాజరికానికి సాదృశ్యము, అధికారానికి సాదృశ్యము, తర్వాత విజయానికి సాదృశ్యము. యూదా గోత్రపు సింహానికి ఏముండదంట? అపజయము ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఆ యొక్క యూదా గోత్రపు సింహము ఎవరిలో ఉన్నాడు? నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎవరి పిల్లలమంట? యూదా గోత్రపు సింహపు పిల్లలము. హల్లెలూయా. సింహానికి ఎవరు పుడతారు? సింహం పుడుతుందా, కుక్క పుడుతుందా? మనం సింహాల, కుక్కలా? సింహాలు. హల్లెలూయా. చదవ, నేను సింహాన్ని. హల్లెలూయా. ఎందుకు? ఆయన మనకు ఏమైనాడంట? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఏమీ లేదు, అపజయము లేదు, మనకు భయము లేదు, మనకు దిగులు లేదు. మనకు సమస్తం పైన అధికారం ఉందా, వస్తుందా? ఆల్రెడీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏమంట? విజయము నుంచి విజయానికి, మహిమ నుంచి మహిమకు, విశ్వాసము నుంచి విశ్వాసానికి మనం వెళ్తాం, కానీ అపజయం నుంచి జయానికి మనం వెళ్ళేవారిగా ఉండము. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చేశాడంట? కల్వరి శిలువలో ఆల్రెడీ అంతటిని కూడా చేసి ముగించినాడు. ఆయన జయాన్ని మనకు ఇచ్చినాడు. హల్లెలూయా. మనము జయము కోసము పోరాడము, కానీ జయములో మనము పోరాడతాం. హల్లెలూయా. వి డోంట్ ఫైట్ ఫర్ విక్టరీ, బట్ వి ఫైట్ త్రూ విక్టరీ. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ మనకు విజయము వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ప్రపంచంలోన భూమిపైనే కానీ, భూమి క్రిందే కానీ, పరలోకంలోనే కానీ ఎవ్వరికి లేని అర్హత ఎవరికి ఉందంట? యేసుక్రీస్తుకు ఉంది. ఆ యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నవాడు ఎవరు కాదంట? చిన్న దేవుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము గొప్పవారిగా మనం మార్చబడతామా, మార్చబడినామా? ఆల్రెడీ మనము గొప్పవారిగా మార్చబడినాము. ఒకవేళ తెలుసుకోకుంటే మనం ఏం చేయాలంటే దాన్ని నమ్మాలి. హల్లెలూయా. మనము ఈ క్రైస్తవ జీవితంలో మనము క్రియల కంటే మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం క్రియలు చేసి మనం విశ్వాసానికి మనము వెళ్ళకూడదు, కానీ మనం విశ్వాసం ద్వారా మనం ఏం చేసేవారిగా ఉండాలంట? క్రియలు చేసేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా.
మనము నీతి క్రియలు చేసినాం కాబట్టి మనం నీతిమంతులు కాదు, కానీ ఆయన మనల్ని నీతిమంతునిగా చేశాడని మనం నమ్మినాం కాబట్టి మనం ఏమంటాం? నీతిమంతులు. మనం నీతిమంతులు కాబట్టి మనం ఏం చేయము? పాపము చెయ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపం చేయలేదు కాబట్టి నీతిమంతులు కాదు. ఆయన యొక్క నీతిని మనకి ఏం చేసినాడంట? ఆల్రెడీ ఇచ్చినాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఉంటది. రి కమాల షకర కరాల ర కమాల 5:21. 2 కొరింథీయులు అనుకుంటా. 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి నీతి అంట? మన క్రియల వల్ల మన నీత లేంటే ఆయన నీత? యేసుప్రభు ఎంత నీతిమంతుడో మనము కూడా అంత నీతిమంతులా, లేంటే మనం చేసిన క్రియలను బట్టి నీతిమంతులా? యేసుప్రభు ఎంత నీతిమంతుడు అయినాడో మనం కూడా ఏమై ఉంటున్నామంట? మనము కూడా అంతే నీతిమంతులై ఉన్నాం. హల్లెలూయా. ఈ నీతి క్రియల వల్ల వచ్చింది కాదు, కానీ విశ్వాసము మూలకంగా ఈ యొక్క నీతి వచ్చినదిగా ఉంటుంది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఎవరిలో ఉన్నారంట? మనలో ఉన్నాడు. హల్లెలూయా. భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ, పరలోకం అందే కానీ ఎవరికి యోగ్యత లేని యోగ్యత ఎవరికి ఉంది? దేవునికి ఉంది, మనకు కాదండి. దేవునికి ఉంది. దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 6వ వచనం. మరియు ఆ సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిమి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సింహం అని 5వ వచనంలో ప్రచురిస్తున్నాడు. తర్వాత 6వ వచనంలో ఏమని వర్ణిస్తున్నారు? వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అని ఇక్కడ రాస్తున్నారు. ఇంతకు ముందే మనం చదువుకున్నాం కదా, వధింపబడిన గొర్రె పిల్ల అని చదువుకున్నాం. పైగా ఇంకొంచెం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9, 2:6. చదువుతారు ఎవరన్నా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ తన్ను తాను రిక్తునిగా ఎందుకు చేసుకున్నాడు? తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన మన కోసమే ఏం చేసినాడంట? తన్ను తాను తగ్గించుకున్నవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. పక్కన చెప్తారా? సెకండ్ ఇచ్చి, గొప్పవాడైన దేవుడు, సింహమైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు నీ కొరకు
నిన్ను ప్రేమించి నీవు ఆయనతో కూడా పరలోకములో ఉండాలని ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు మరణించాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, సర్వ అధికారము కలిగిన వాడు ఈ భూలోకంలో ఎవరు లేకుండా మనం ఒక్కరమే ఉన్నా సరే ఆయన ఏం చేసేవాడు అంటున్నాడంట, మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేసేవాడు అంటున్నాడంట, తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంట, ఆయన మన కొరకు చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతున్నాడు? మనము నశించి నరకానికి పోవడము ఆయన చిత్తము కాదని ఆయన మన కొరకు మరణించి ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంట, నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళాలని ఆయన అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల నిల్చున్నట్టు చూచితిని. తర్వాత ఆ గొర్రెపిల్లకు ఏమున్నాయంట? కొమ్ములు ఉన్నాయి. హల్లెలూయా. కొమ్ములు దేనికి సాదృశ్యము? ఘనతకు సాదృశ్యం. తర్వాత కొమ్ములు తర్వాత బలానికి సాదృశ్యం. ఎక్కడో ఒక చోట విన్నట్లున్నా, ఒకరికి కొమ్ముతో పొడిచింటే ఇక్కడ తొడ దగ్గర ఎముక విరిగిపోయిందంట. కొమ్ములు ఎంత బలంగా ఉంటాయంట, మనకున్న ఎముకల కంటే ఆ కొమ్ములకు బలము ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమున్నాయంట, ఆయనకు కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు దేనికి సాదృశ్యము? బలానికి సాదృశ్యము. తర్వాత నీ కొమ్మును హెచ్చింపజేస్తానని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అంటే ఆ కొమ్ముల వల్ల ఏంటంటే ఘనత, అధికారము, తర్వాత విక్టరీ అంటే విజయము, తర్వాత కింగ్షిప్, తర్వాత రూలింగ్కి కొమ్ములు సాదృశ్యంగా ఉంటున్నాయి. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లకు ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ములు దేనికి సాదృశ్యం అంట? పర్ఫెక్ట్ పవర్ అంటే సంపూర్ణమైన అధికారం, తర్వాత పర్ఫెక్ట్ అథారిటీ, పర్ఫెక్ట్ పవర్ అంటే సంపూర్ణమైన శక్తి, పర్ఫెక్ట్ అథారిటీ అంటే సంపూర్ణమైన అధికారము, పర్ఫెక్ట్ విక్టరీ అంటే సంపూర్ణమైన విజయము, తర్వాత పర్ఫెక్ట్ కింగ్షిప్ అంటే సంపూర్ణమైన రాజరికము, తర్వాత పర్ఫెక్ట్ రూల్ అంటే సంపూర్ణముగా ఏలుబడి చేయడం. హల్లెలూయా. చెప్తారా? సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన అధికారం, సంపూర్ణమైన విజయం, సంపూర్ణమైన రాజరికం, సంపూర్ణంగా ఏలడం. అవన్నీ ఎవరు చేయగలడు? యేసయ్య చేయగలడు. ఆ యేసయ్య ఎవరిలో ఉన్నాడంట? మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చెప్తారంటే, నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినప్పుడే యేసయ్య నాలోకి వచ్చి ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నావమ్మా అంటే, నేను మంచిగా సాంబార్ వండుతాను అని చెప్తారు. యేసయ్య మనలోనికి వచ్చింది సాంబార్ వంట చేసి పెట్టేకి కాదు, కానీ ఆయన అధికారాన్ని మనం ఏం చేసేవారుగా ఉండాలంట? మనము ఉపయోగించే వారిగా ఉండాల. మనం ఎన్ని రోజుల ముందు రక్షణ పొందినా సరే, దేవుడు మనలోనికి వచ్చినా సరే, దేవుని యొక్క శక్తిని మనం వాడుకోకుంటే మనం ఏమంట? ఊరికే ఏదో ఉన్నామన్నట్లు మనము ఉంటాం. కానీ దేవుని ఇష్టం ఏంటంట, దేవుడు మనలోనికి వచ్చింది ఊరికే కూర్చొని పండుకునే కాదు, కానీ ఆయన మన ద్వారా ఆయన శక్తిని వెల్లడి చేసి ఆయన శక్తిని మన ద్వారా ఇతరులకు తెలియజేయడానికి దేవుడు ఎవరిలో ఉన్నాడంట? మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం కదా, చిన్న మనుషులలోన గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప చెరుగును, నీ హృదయములోన దైవ వరమే వస్తే నీ వల్ల అన్ని చెరుగును. చిన్న మనుషులలోన గొప్ప ప్రభువే వస్తే గొప్ప అద్భుతాలు చెరుగును, నీ హృదయములోన దైవ వరమే వస్తే నీ వల్ల అన్ని చెరుగును. చిన్న మనుషులలోన గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు చెరుగును, నీ హృదయములోన దైవ వరమే వస్తే నీ వల్ల అన్ని చెరుగును. నీ వల్ల అద్భుతాలు చెరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి
హల్లెలూయా. చిన్న మనుషులమైన మనలో యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంట? గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మన వల్ల ఏమైతాయంట? గొప్ప గొప్ప అద్భుతాలు ఎవరి జీవితంలో జరుగుతాయి? ఇతరుల జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. మన జీవితమే ఒక అద్భుతంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఆయనే మనలో ఉన్నాడనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయనకున్న అధికారాన్ని మనకి ఇచ్చినాడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము అడుక్కొని తినే ప్రార్థనలు మనము చేయమన్నమాట. చాలా మంది ప్రార్థనలు ఏం చేస్తారు తెలుసా? దేవా నా పిల్లల్ని కాపాడయ్యా, దేవా డబ్బులు ఇయ్యా, దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, పిల్లల్ని చదువుకునే ఫీజులు లేవయ్యా, ఫీజులు ఇయ్యా, అయ్యా ఇంటి ముందరకు వస్తారు కదా అడుక్కొని తినాలి, అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా, అమ్మా కొంచెం కూరి అమ్మా అన్నట్లా మనం ఏం చేసామంటే దేవుని దగ్గర అయ్యా ఇది అయ్యా, అయ్యా అది అయ్యా అనే దేవుని చిత్తము. మనం ఈ విధంగా దేవుని ముందర అడుక్కొని తినడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంది? ప్రార్థన అంటే అడుక్కొని తినేదా? ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని మహింపరిచే స్తుతి ప్రార్థన అంటే లూకాసు వార్త 11. మీరు ప్రార్థన చేయనప్పుడు అంతా కూడా మీరు పొంది ఉన్నారని విశ్వసించడం అని ఉంటుంది. మీరు అడుగు మార్కు 11:24. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిండవు కాదు, ఆటోమేటిక్గా దేవుడు పైనుంచి ఇస్తున్నాడు కాబట్టి కొంచెం రెఫరెన్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటా. మార్కు వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అవసరతలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంట? ఎగ్జాంపుల్, పిల్లలకు స్కూల్ ఫీజుకి డబ్బులు లేవనుకోండి, దేవా స్కూల్ ఫీజుకి డబ్బులు ఇయ్యా అని మనము అడగకూడదు. ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్మడం ఏంటంట? ప్రార్థన. దేవా స్కూల్ ఫీజుకి డబ్బులు ఇచ్చినావు, స్తోత్రము. మా అత్తకు బాగలేదు, మా అత్తకు ఆరోగ్యం ఇచ్చినావు, స్తోత్రము. ఏమంట? మనము ఆల్రెడీ పొందుకున్నామని నమ్మడము ప్రార్థన, కానీ అడుక్కొని తినడము ప్రార్థన కాదు, అడుక్కోవడము ప్రార్థన కాదు. ఇప్పటి నుంచి మీ ప్రార్థన స్టైల్ మారును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ 7 కొమ్ములు తర్వాత 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మల గురించి ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దీన్ని చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. ప్రకటన గ్రంథంలో అంతా కూడా దేవుని 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు, 7 7 7 అని చాలాసార్లు వస్తుంది. ఒకసారి యెషయా గ్రంథము 11:2 చదువుకుందామా? యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా. ఆయన ఆత్మలో ఉంటున్న గుణగణాలు ఇవి. హల్లెలూయా. ఆయనకు 7 ఆత్మలు అంటే 7 డిఫరెంట్ స్పిరిట్స్ కాదు. ఆయన ఒక్కడే ఉంటున్న దేవుడు, ఆయనకు ఒక్క ఆత్మనే ఉంది. కానీ ఈ ఆత్మలో ఏమున్నాయంట? ఈ యొక్క క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి? యెహోవా ఆత్మ, జ్ఞానంకు ఆధారమగు ఆత్మ, వివేకంకు ఆధారమగు ఆత్మ, 3 అయిపోయాయి. తర్వాత ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, 5. తర్వాత 6వది తెలివిని పుట్టించు ఆత్మ. తర్వాత 7వది యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో అప్పుడు ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి? ఈ 7 లక్షణాలు ఎవరిలో ఉంటాయి? మనలో ఉంటాయి. హల్లెలూయా. ఉన్నాయా? ఉంటాయా? ఆల్రెడీ ఉన్నాయని చెప్పేవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏంటంటే మనం పొందుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఆల్రెడీ మనలో అన్ని కూడా ఉన్నాయి. మనం ఏం చేయాలంట? నమ్మాలా. హల్లెలూయా. అందుకే పడతాం కదా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన నామంలో ఏమేం శక్తి ఉందంట? పాపాలను విడిపించే శక్తి ఆయన నామంలో ఉంది, పాపులను పవిత్రపరిచే శక్తి ఆయన నామంలో ఉంది, దురాత్మలను పారద్రోలే శక్తి ఆయన నామంలో ఉంది, దయ్యంలను పారద్రోలే శక్తి ఆయన నామంలో ఉంది, రోగులను స్వస్థపరిచే శక్తి ఆయన నామంలో ఉంది. ఆయనే ఎవరిలో అన్నారు? మనం ఇవన్నీ చేస్తామా చేయమా? చేసామని ఎవరు హల్లు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మనము మన ఇంటికి ఎవరన్నా వస్తారు బాగలేకుండా, లేదంటే మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి బాగలేకుండా ఉంటుంది, కానీ మనకు ఏమనిపిస్తుంది మనసులో? ప్రార్థన చేద్దామా, దేవుడు స్వస్థపరచడని ఎవరికైనా అనిపించిందా? ఆ విధంగా అనిపించినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసినారు? ప్రార్థన చేసిన వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రము. కొంతమందికి మొహమాటం ఉంటుందన్నమాట. నేను ప్రార్థన చేస్తే బాగా కాకపోతే వీళ్ళు ఏమనుకుంటారో ఏమో, నేను ప్రార్థన చేస్తే ఒకవేళ వీళ్ళకి బాగలేకుండా ఇంకా ఎక్కువైతే ఏమనుకుంటారో ఏమో, వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో అని మనము ఎప్పటికీ కూడా మనం మొహమాటము పడేవారిగా ఉండకూడదు. వాళ్ళు ఏమంటారంటే ఏందో వాళ్ళ ప్రార్థన వాళ్ళే బాగా చేసినట్లు ఫీల్ అవుతారు, కానీ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగా చేయరు, కానీ వాళ్ళలో ఉండే యేసయ్య బాగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అవుతుంది, యేసయ్య నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా కాకపోయినా దేవుడు చూసుకుంటాడు. మన బాధ్యత ఏంటంట? మనం ప్రార్థన చేసే బాధ్యత మనది. బాగా స్వస్థత పరచబడకపోయినా ఆ బాధ్యత ఎవరిది? యేసయ్య. దేవునికి ప్రార్థన ఏంటంట? దేవునికి చెప్పడం, విశ్వాసంతో నమ్మడం. మనం చెప్తున్నాం, నమ్ముతున్నాం, కార్యం ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడా, మనం చేస్తామా? దేవుడే చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఎప్పుడన్నా ప్రార్థన చేయాలని అనిపించిందంటే మనం ఏం చేయాలా? పోవాలా, వాళ్ళ కోసము ప్రార్థన చేయాలా, దేవుడే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 7 ఆత్మలు 7 కన్నులు 7 కొమ్ముల గురించి అయిపోయింది. తర్వాత 7 ఆత్మల గురించి అయిపోయింది. ఆ ఆత్మలు మనలో ఉన్నాయి. తర్వాత 7 కన్నులు అని ఉంది కదా. 7 కన్నులు అంటే దేవుని కన్నులు ఏం చేస్తాయి? ఆయన కనుదృష్టి ఈ లోకమందంతటా కూడా సంచారము చేస్తుంది. తర్వాత యథార్థవంతులను బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేస్తుంది. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మనలో ఏం చేస్తుందంట? బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో ఏంది ఇట్లా వస్తుంది? ఓకే, ప్రకటన గ్రంథంలో అందరూ ఏం చేస్తారు తెలుసా అండి? అందరూ కూడా భయపడేదట్లా చేస్తారు. ఇక్కడ నాకేమో అసలు భయపెట్టేదే రావడం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనుదృష్టి నిన్ను చూస్తుంది. దేవుని కనుదృష్టి నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్. ఎందుకంటే ఇదంతా కూడా సంఘానికి కాదు కదా, ఇదంతా విడవబడిన వారికి. సంఘము ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుంది. ఆయనకు అధికారం ఏమైతే పొందుకున్నామో ఆ అధికారాన్ని మనం ఏం చేస్తామంట? ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఆయనలో ఉన్న అధికారాన్ని మనం ఏం చేస్తామంట? ఎంజాయ్ చేసుకుంటా ఆయనలో ఉన్న అధికారాన్ని మనకి ఇచ్చినాడని మనం ఏం చేస్తామంట? సంతోషంగా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై యుండువాని కుడి చేతిలో ఆ గ్రంథము తీసుకొనెను. దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములను నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. హల్లెలూయా. కుడి చేతిలో సింహాసనం పైన ఉన్న దేవుని కుడి చేతిలో నుంచి ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభు ఆ యొక్క 7 ముద్రలు గల గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంట? 4 జీవులు, వీణలను, ధూపద్రవ్యములను నిండిన సువర్ణ పాత్రలను, తర్వాత 24 పెద్దలను ఏం చేస్తున్నాడంట? గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. హల్లెలూయా. ఆయన నామము ఈ భూలోకమందు పాతాళ మందే కాదు, కానీ పరలోకమందు కూడా ఆయనకు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట? సాగిల పడి నమస్కారం చేస్తారు. హల్లెలూయా. అటువంటి దేవుడు ఎవరిలో ఉన్నారు? మనలో ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఈ సత్యం తెలుసుకున్నాక ఏం చేయకూడదంట? మనం ఇంకా దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. భూలోకం, పాతాళం, పరలోకం అన్నిట్లో కూడా ఎవరు గొప్పవాడంట? యేసయ్య గొప్పవాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన అధికారాన్ని మనకు ఇచ్చినాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మనము ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా సరే మనం ఏం చేయకూడదంట, భయపడే వారిగా మనం ఉండకూడదు, కానీ మనము ఇతరులను బలపరిచే వారిగా మనము ఉండాలా. మనము ఇతరులకు ధైర్యపరిచే వారిగా మనము ఉండాలా. మనము ఆశీర్వదించబడాలి అనేది కాదు, కానీ మనమే ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడతామా, ఆశీర్వదించబడినామా? హల్లెలూయా. అనేక జన్మలకు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వాదంగా చేస్తాడు. హల్లెలూయా. ఇటు మనం అడుక్కోవాల్సింది ఏంది కూడా లేదు. ఆయన ఆల్రెడీ అన్ని కూడా మనలో పెట్టినాడు, ఆల్రెడీ మనకు అన్ని కూడా ఇచ్చినాడు. మనం ఏం చేయాలంటే దానిని ఇతరులకు పంచాలా, ఇతరులకు కూడా ఈ సత్యాన్ని మనము తెలియజేసే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. తర్వాత ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడై నీ రక్తమునిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ ఎవరంట? వధింపబడిన వాడై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇక్కడ చూసినట్లయితే రక్తం ఇచ్చి ఎవరిని కొన్నాడు? మనల్నే కొన్నాడు. తర్వాత ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే ప్రతి ప్రజల్లోనూ దేవుని కొరకు మనుష్యులను చేసుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చేసినాడా? ఆల్రెడీ చేసేసాడా? చేసేసాడు. హల్లెలూయా. మనము ఇప్పుడు ఎవరంట? మనము దేవుని యొక్క రాజ్యము. హల్లెలూయా. మనము దేవుని యొక్క యాజకులము. హల్లెలూయా. పరలోకమందు దూతలు పెద్దలందరికీ కూడా ఒకటే పాట, ఒకటే లిరిక్స్. కానీ మనకేమంట, వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడతారంట. హల్లెలూయా. పరలోకమందు అందరికీ కూడా ఒకే పాట, కానీ మనం ఏం చేస్తామంట, అక్కడికి పోయి క్రొత్త పాట పాడేవారుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా అండి, అక్కడ దూతల కంటే మనకే ప్రిఫరెన్స్ ఉంటుంది. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ గొప్పడా, సెక్యూరిటీ గార్డ్ గొప్పడా, లేదంటే సెక్యూరిటీ గార్డ్ ఎవరినైతే సెక్యూర్ చేస్తాడో వాళ్ళు గొప్ప? అంటే ఇప్పుడు జగన్ గొప్పడా, జగన్తో ఉండే సెక్యూరిటీ గొప్పదా? జగనే గొప్పడు. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు మనల్ని కాపాడేకి సెక్యూరిటీగా ఎవరిని పంపిస్తాడు? దేవుడు దేవదూతల్నే పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు మనల్ని ఇంకో చోటు ఉంటుంది, యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. ఒక్క నిమిషం ఆ రెఫరెన్స్ కూడా చూపిస్తా. మనము క్రీస్తు ద్వారా మనము పుట్టినాము కాబట్టి ఆయనకున్నదంతా కూడా మనకు ఉంటుంది. తర్వాత మనకి ఏముంటుందంట, Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనం ఏమంటే, మనం ఎప్పుడైతే నమ్మమో దాన్ని మనము పొందుకోం, ఎప్పుడైతే మనం నమ్ముతామో దాన్ని మనం ఏం చేసేవారు ఉన్నామంట, పొందుకుంటాం. ఒక్క నిమిషం ఆ రెఫరెన్స్ ఓపెన్ చేస్తా. యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. యాకోబు 4:7 పెట్టి తీసు. ఒకటవ యోహాను సువార్త 5:1. మరియు లోపటను వెలుపటను అక్క 5:1 అక్క. ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుదామా? మనము దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. హల్లెలూయా. మనము ఎవరి ద్వారా పుట్టినామంట? యేసయ్య ద్వారా మనము పుట్టినాము. 4వ అధ్యాయము 7వ వచనము 2వ భాగము. ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవునిని ఎరుగును. హల్లెలూయా. మనము ఎవరిని ఎరిగి ఉన్నామంట? 4:7.
దేవుని మూలముగా పుట్టిన వాడే మనము ఎవరిని ఎరగాలంట? దేవుణ్ణి మనము ఎరిగే వారిగా మనము ఉండాలా. ఈ గ్రంథంలో దేవునికి ఎంత అధికారం ఉందనేది మనము ఎరగాల. అంత అధికారం ఉన్నవాడు ఎవరిలో ఉన్నాడని ఎరగాల, మనలో ఉన్నాడని మనము ఎరిగే వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. మనము ఆల్రెడీ ఏమిగా చేయబడినామంట? మనము ఎవరు? దేవుని యొక్క, చెప్దామా, నేను దేవుని యొక్క రాజ్యము, నేను దేవుని యొక్క యాజకుడిని, యాజకురాలిని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని యాజకులని మనం ఎప్పుడైతే మనము గుర్తు చేసుకుంటామో, మనం ఎప్పుడైతే నమ్ముతామో, మనము యాజకులుగా ఉంటాం కానీ యాచకులుగా ఉన్నాం. హల్లెలూయా. యాచకులు అంటే ఎవరు? బెగ్గర్స్. కరెక్ట్ చెప్పినారు. హల్లెలూయా. మీకు ఒకటి చెప్తున్నాం, మనుషులు నమ్ముకుంట కంటే ఎవరిని ఆశ్రయించటం మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా చేతులు ఎత్తుతామో, మనం ఎవరిని అడుగుతున్నామంట? దేవుణ్ణి అడుగుతాం. హల్లెలూయా. మనము దేవుని ముందర చేతులు ఎత్తినామంటే ఏ మనుషునికి కూడా మనం చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనము దేవుని వైపు చేతులు ఎత్తి మనం స్తుతించినామంటే ఏ మనుషుని కింద కూడా చేయి చాపే విధంగా దేవుడు మనల్ని ఉంచడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇచ్చే వారిగానే ఉంటాం కానీ మనము ఒకరిని అడుక్కునే వారిగా మనము ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం అడిగినా ఎవరిని అడుగుతామంట? యేసయ్యని మాత్రమే మనము అడుగుతాం. హల్లెలూయా. మనం రాజకీయ నాయకులను అడగము, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని మనం అడగము. మనం ఎవరిని అడుగుతామంట? దేవుణ్ణి మనం అడుగుతాం. దేవుడే వాళ్ళను ప్రేరేపించి ఏం చేస్తారంటే మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడే కానీ దేవుని సేవకులైన వారు, రాజకీయ నాయకులు, నాకు చాలా ఇవన్నీ మాట్లాడవచ్చు తెలియదు కానీ నాకు చాలా ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ భూలోకము, పాతాళము, పరలోకం అన్నిటికీ కూడా ఎవరంట రాజు? ఆయనే మనలో ఉన్నప్పుడు ఆయన అడిగితే అన్ని మనకి ఇస్తాడు కదా. ఆ రాజకీయ నాయకుల్ని పోయి అడగాల్సిన అవసరము లేదు. దేవుడు ప్రేరేపిస్తే ఏమంట? రాజకీయ నాయకులే మన దగ్గరకు వచ్చి వాళ్ళే మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 11వ వచనం చదువుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దులను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమునకు పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. మనం ఏం చేస్తామంట? కొత్త పాటలు పాడతాం. వీళ్ళు మాత్రం ఇది ఒకటే చెప్తారంట. ఎవరంట? దేవదూతలు అందరూ కలిసి ఏం చెప్తారంట? చెప్దామా? వధింపబడిన, సౌండ్ తగ్గింది, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. తర్వాత అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రము క్రిందను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు బిగ్గరగా సాగిలబడి నమస్కారము చేసిరి. హల్లెలూయా. పెద్దలందరూ ఎవరికి సాగిలబడి నమస్కారం చేసినారంట? యేసయ్యకు సాగిలబడి నమస్కారము చేసినాడు. హల్లెలూయా. మన లోపల ఉండేవాడు ఎవరంట? పరలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన ముందర ఏం చేశారంట? సాగిలబడి నమస్కారం చేసే అంత గొప్పోడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేనికన్నా భయపడతారా? దేనికన్నా భయపడతామా మనము? ఎందుకు భయపడము? యేసయ్య మనలో ఉన్నాడు. పరలోకంలో ఉండే పెద్దలు దూతలు అందరూ కూడా ఏం చేస్తారంట? ఆయనకు సాగిలబడి నమస్కారం చేశారు. అంటే అంత గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టి మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనము భయపడము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనల్ని ఎవరైనా ముడితే, ఒక 2 రోజుల ముందు ఒక వాక్యం పెట్టినాం కదా చర్చ్ గ్రూప్లో. ఎవరైనా మనల్ని ముడితే ఎవరిని ముట్టినట్లంట? దేవుణ్ణి ముట్టినట్లే. హల్లెలూయా. రివెంజ్ తీర్చుకోవడం ఎవరి పని కాదు?
మన పని కాదు. హల్లెలూయా. రివెంజ్ ఎవరు తీర్చుకుంటారంట? ప్రతీకారము ఆయనే తీర్చుకునేవాడుగా ఉన్నాడు. ఒక్క నిమిషం. ఆ, ఇక్కడ యోహాను సువార్త 15:18. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. హల్లెలూయా. మనల్ని ఎవరైనా తిట్టినా ఏమైనా చేసినా మనం ఏమనుకోవాలా? దేవా, నన్ను కాదయ్యా, నీ వాక్యం చెప్తుంది కదా, లోకం నన్ను కాదయ్యా తిట్టేది, నాలో ఉండే నిన్నే తిడుతుందంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, మనము కాదు జీవించేది. ఎవరు జీవిస్తున్నాడు? పౌలు చెప్తాడు కదా, ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనం తుడుచుకొని పోతామేమో, కానీ ఆయన మాత్రము తుడుచుకొని పోయేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా గుర్తు చేసుకుంటాడు. దేవుడు వారికి ఏ విధంగా ఏం చేయాలనేది దేవునికి మంచిగా తెలుసు. కొంతమందిని దేవుడు రక్షించుకుంటాడు, కొంతమందిని దేవుడు శిక్షిస్తాడు. హల్లెలూయా. అది ఎవరికి వదిలిపెట్టాలా? దేవునికి వదిలిపెట్టాలి. హల్లెలూయా. మనం టీవీ ముందరపై డిబేట్లు చేయకూడదు అనమాట. వాళ్ళు నన్ను అట్లా అన్నారు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారని మనము చేయకూడదు. యుద్ధము ఎవరిది? యెహోవాదే. హల్లెలూయా. మన పక్షాన ఎవరున్నాడు? యేసయ్య ఉన్నాడు. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఎవరిని అన్నట్లా? యేసయ్యని అన్నట్లే. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే యేసయ్య యొక్క కనుగుడ్డును ముట్టినట్లే. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోడింతుము. జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోడింతుము. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. ఎవరు మన పక్షాన ఉన్నాడు? యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ఆయనకి ఎంత పవర్ ఉందంట, భూలోకంలో, పాతాళంలో, పరలోకంలో కూడా ఎవరు శక్తిమంతుడంట? ఆయన కంటే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా? ఈ భూలోకంలో ఆయన నామానికి సాటి అయిన నామము ఏది కూడా లేదు. ఆయన కంటే గొప్ప కార్యాలు చేసేవారు ఎవరు కూడా లేరు. అంత శక్తి కలిగిన యేసయ్య ఎవరిలో ఉన్నారు? మనలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనకంటే ముందు ఆయన అన్నట్లా ఫీల్ అయిపోతారంట. హల్లెలూయా. 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 కాబట్టి మనం ఎవరేమన్నా సరే మనం ఏం చేయకూడదంట? పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నాలో యేసయ్య అన్నాడు, నన్ను కాదు, యేసయ్య అన్నాడు. యేసయ్యకి ఏం చేయాలో మంచిగా తెలుసు. నేను ఎందుకు తలకాయ చెడగొట్టుకోవాలని మనము అనుకోవాలి. హల్లెలూయా. మనం లోకంలో ఉన్నంత వరకు ఎవరో ఒకరు ఏందో అంటనే ఉంటారు. మనం మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటే మనం ఏం కాకపోతామంట? క్రీస్తు దాసులం మనము కాకపోదుము. హల్లెలూయా. మనుషులు ఏమైనా అనుకొని మనము మన దేవుడు, మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదా? మనం దేవునిని ప్లీజ్ చేయడం అంటే ఏం మమ్మీ? దేవుని మనము సంతోషపరిచే వారిగా మనము ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం చేసే పని ద్వారా దేవునికి బాధ కలిగితే మనం ఏం చేయాలంట? మనము దేవుని ఎదుట మన పాపాన్ని మనము ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంట? క్షమించి మనల్ని నీతిమంతులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంతటితో 5వ అధ్యాయము అయిపోయింది. ఈ 5వ అధ్యాయం అయిపోయినాక ఏమంట? శ్రమకాలము స్టార్ట్ అవుతుంది. ఏం
ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడును, ఈ సువార్త వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ళు పరిశుద్ధులకు, ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడును, ఈ సువార్త వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చెప్దామా? యేసు రాజుగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు మహారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు మహారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళు, వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఏడేళ్ళు మనకేముంటుందంట? విందు. శ్రమలు ఎవరికంట? లోకంలో ఉన్న వారికి శ్రమలు. హల్లెలూయా. మనము లోక సంబంధుల, పరలోక సంబంధుల? పరలోక సంబంధులమై మనము ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనకి ఏమవుతుందంట? విందు. విందు అంటే ఏమి? పార్టీ. ఎవరితో పార్టీ? యేసయ్యతో పార్టీ. హల్లెలూయా. సర్వ సృష్టికర్త, సర్వానికి అధికారి, సర్వానికి రాజైన వాడు ఎవరికి విందు చేస్తాడంట? మనకు విందు చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. 1000 ఏళ్ళు పరిపాలనలో మనము కూడా ఆయనతో పాటు ఏం చేస్తామంట? మనము ఆయనతో పాటు ఏలే వారిగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా వర్ధిల్లేదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఏలెదను. యేసు నామములో నీతి దానముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో నిశ్చయముగా వర్ధిల్లేదను, నిశ్చయముగా నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఏమంట? ఏలేదను, విస్తరించును, వర్ధిల్లేదను, గెలిచెదను, ఏలేదను. హల్లెలూయా. మనం విస్తరిస్తాం, ఈ భూలోకంలో విస్తరిస్తాం, వర్ధిల్లుతాం, గెలుస్తాం. తర్వాత యేసు ప్రభుతో పాటు 1000 రాకడలో మనం ఏం చేస్తామంట?
ఏలుతాం. హల్లెలూయా. ఎంతమందికి సంతోషం ఉంది? నేను కూడా యేసయ్యతో పాటు ఏలుతానని వారి బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పక్కన శేఖర్ని చెప్పండి, 1000 ఏళ్ళు యేసయ్యతో పాటు నువ్వు రాజ్యమేలుతావు. హల్లెలూయా. ఆల్రెడీ మనము 9:10 చూసుకున్నాం కదా, దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను. హల్లెలూయా. ఆల్రెడీ మనం ఎవరికి రాజ్యం అంట? దేవునికి మనము రాజ్యము. హల్లెలూయా. దేవునికి మనం రాజ్యంగా ఉన్నాం. దేవునితో పాటు మనము ఏలేవారిగా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలేవారిగా మనం ఉన్నాం. కానీ మనలో ఉంటున్న అంతరంగ పురుషుడైన యేసుక్రీస్తు సంపూర్ణత కలిగిన వాడు. ఆయన యొక్క సంపూర్ణత మనలో ఉంది కాబట్టి మనము కూడా ఏమైనామంట? సంపూర్ణలమై ఉన్నాము. కానీ మన యొక్క శరీరము, తర్వాత మన యొక్క ప్రాణము. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మన శరీరము, మన ప్రాణము ఏం చేస్తుందంట? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పని చేస్తుంది. సో దానిని మనం ఏం చేయాలంట? ఆ తోకని కట్ చేసి పడేయాల. ఏ తోక ఎప్పుడెప్పుడు కట్ చేయాలనేది ఎప్పుడు అర్థమవుతుంది? దేవునితో మనం ఎప్పుడైతే మాట్లాడుతూ దేవునితో సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఏమవుతుందంట? మనం ఎప్పుడెప్పుడు ఏమైతే కట్ చేయాలా, మనకి ఏమన్నా కొమ్ములు వేసే వాటిని ఎప్పుడు తుంచుకోవాలనేది మనకు ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదువుతాం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకి అర్హతలన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. ఈ యొక్క దీన్ని మనం ఏం చేయాలంట? అంతము వరకు. స్ఫురణ సంఘానికి దేవుడు ఏమని చెప్తాడు? హెచ్చరిక, అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండుమని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం పట్టుకున్న విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. గట్టిగా పట్టుకోవాలా. తర్వాత మనం ఏమన్నా చేసేది ఉందా? మనం ఏమి చేసేది ఉందా లేదా? విశ్వాసం పట్టుకోవాలా. విశ్వాసంతో మనం ఏం చేయాలంట? శరీరాన్ని జయించాలా. హల్లెలూయా. తర్వాత ఐ హ్యావ్ బిగిన్ గుడ్ వర్క్ అండ్ ఐ విల్ అని ఉంటుంది. ఫిలిప్పీ 1:6, హీ హూ బిగాన్ ద గుడ్ వర్క్ ఇన్ యూ విల్ బ్రింగ్ ఇట్ టు ద కంప్లీషన్ ఆఫ్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6. మీరు నాతో పాలివారి ఎండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. అది ఎన్నో వచనంలో ఉంది అక్క? కరెక్ట్ గానే చదువుతున్నావు అక్క. సత్క్రియ ప్రారంభించినాడు, కానీ ఇక టీవీలో తప్పు ఉంది అక్క. ఇంకోసారి అది రెఫరెన్స్ కరెక్ట్ చెప్తావా అక్క? నువ్వు కరెక్ట్ గానే చదువుతున్నావు అక్క. 1 ఇక్కడ తప్పు ఉందా? మీలో సత్క్రియను ఆరంభించిన వాడని ఉంటది. ఓకే. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. మనలో సత్క్రియ అంటే ఏంది? మంచి క్రియ అంటే ఏం క్రియ? లోకంలో ఏమైనా మంచిది ఉందా? మంచిదంతా ఎక్కడుంది? దేవునిలో ఉంది. దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనలో సత్క్రియ జరుగుతుంది. సూపర్ చేశాను. 4 కదా? ఓకే. సత్క్రియ జరుగుతుంది. ఆ సత్క్రియను ఎవరు కొనసాగిస్తారు? మనమా దేవుడా? యేసయ్య కొనసాగిస్తాడు. కానీ మనం ఏం చేయాలంట? మన శరీరం పనిచేయకూడదు. కానీ ఎప్పుడైతే మనలో ఉంటున్న దేవుని ఆత్మ అనే దేవుడే పనిచేస్తాడో అప్పుడు ఏమవుతుందంట? దేవుని రాకడ వరకు కొనసాగించబడేదిగా ఉంటుంది. సింపుల్. మనం మరీ అంత తల చెడగొట్టుకునే అవసరం లేదు. దేవుడు మనలో ఉన్నాడు. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్పి మనం ఎప్పుడైతే దేవా నేను నీకు సమర్పించుకుంటున్నానని ఎప్పుడైతే చెప్పి మనం సమర్పించుకుంటామో దేవుడు ఏం చేస్తాడంట? ఏలేవాడుగా ఉంటాడు. అప్పుడప్పుడు మనం శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు మనము ఏం చేసేవారిగా ఉంటామంట? జయించేవారిగా ఉంటాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ఒక్కటే, మనము ఈ లోకంలో జయించాలా, ఏలాలా, అన్ని రకాల దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒక్కటే, ఎవరిలో ఉండాలి? మనము క్రీస్తులో మనం ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా అన్నిటిని కూడా ఏం చేస్తామంట? జయిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుకు అన్నిటిపైన కూడా జయము ఉంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఆ విధంగా జయించాలంటే మనం క్రీస్తును ఎట్లా మనము ఏ విధంగా జయిస్తామంటే, ఎవరంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఈ భూలోకానికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని మనం గైకొంటామో ఆటోమేటిక్గా మనం ఏమవుతామంట? సంపూర్ణులుగా ఉంటాం. ఆటోమేటిక్గా మనలో సత్క్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందంట? యేసు ప్రభు వచ్చే వరకు సత్క్రియ కొనసాగుతుంది. మనకు కావాల్సినంత ఎవరంట? ఒకటి దేవుని యొక్క వాక్యము యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తామా? యేసు మాత్రమే నాకు చాలు, ఆయనే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. మనకు రెండే చాలండి. ఆయనే వాక్యమై ఉన్నాడు, దీన్నే మనం రెండు అనుకున్నాం. యేసు వాక్యం, యేసు వాక్యం రెండు ఒకటే. హల్లెలూయా. మనలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో, మన దేవుడు ఎటువంటి వాడంట? లోకంలో ఉన్న నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్న పాపాన్ని జయించాలంటే మనం ఏం తెలుసుకోవాలా? యేసయ్య మనలో ఉన్నాడని తెలుసుకోవాలా. మనము ఆయన అధికారానికి మనం ఏం చేయాలంట? అప్ప చెప్పుకునే వారిగా మనము ఉండాలా. ఎప్పుడైతే మనం ఆయన అధికారానికి అప్ప చెప్పుకుంటామో, సత్క్రియను ఆరంభించిన యేసుక్రీస్తు ఆయనే దానిని ఏం చేశారంట? కొనసాగించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని రాకడ వరకు, మన మరణం వరకు దేవుడు మనలో ఉంచిన సత్క్రియ జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం అయిపోయింది. ఎంతమంది ఆశీర్వదించబడినారని నమ్ముతున్నారు? ఆయనలో ఉంటున్న పవర్ని ధ్యానించడమే కాదు, కానీ ఆయనలో ఉన్న పవర్ కూడా మనలో ఉంది. మనం ఎంత శక్తిమంతులం అనేది మనము తెలుసుకున్నాం. తర్వాత 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, 7 ముద్రలు ఉన్నాయి కదా. ముద్రలు బీపబడినప్పుడు తెల్ల గుర్రము, నల్ల గుర్రం, రకరకాల గుర్రాలు అవి వస్తాయి. అప్పుడు ఏమి జరుగుతుంది అనేది మనము చూసుకుంటాం. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ముందున్న సమయాన్ని పాస్టర్ పుష్పలత గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మనము చక్కటి వాక్యాన్ని మనము విని ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ప్రకటన గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ యొక్క గ్రంథాన్ని మనకు బిడ్డ షాలోం రాజు వివరిస్తూ ఉన్నాడు. అందుకై దేవుని నామానికి స్తోత్రం. దావీదు యొక్క చిగురై మనం ఉన్నాం. అందుకై దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనము సింహాన్ని గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మనం దేవుని యొక్క సింహపు పిల్లలమని 7 కొమ్ముల గురించి మనము ధ్యానం చేసుకుందాం కదా. మనము ఊట యొద్ద ఫలించేది కొమ్ములమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క 7 ఆత్మలు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఆత్మచేత మనము ముద్రించబడి ఉన్నాము. అంత మాత్రమే కాదు, మనము యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క ఆత్మలు, ఆ 7 ఆత్మలు ఒకటైనటువంటి ప్రభువు మనలో ఉన్నాడు. అజ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ, దేవుని యందు భయభక్తులు పుట్టించేటువంటి ఆ యొక్క ఆత్మ మనలో ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, దేవదూతలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. కదా, ప్రతి జాతి, మనము యేసయ్య జాతి వాళ్ళమా? కాదు, మనము అన్యజాతి, అన్యజనులం. కానీ మనలను కూడా దేవుడు ఏం చేసినాడు? తనకొక రాజ్యముగాను, తనకొక యాజకులుగాను దేవుడు మనల్ని చేసినాడు. అందుని బట్టి బిగ్గరగా ఏం చేద్దాము? రాజులు కాదు నీకై ఎన్నుకొంటివి, రాజులు గాను లేవీయులు గాను నీకై ఎన్నుకొంటివి. ఆరాధనా
విలువైనది రక్తముచే గొర్రెపిల్ల రక్తము చేత కడగబడ్డాము. విడిపించితివి Yes, yes. విలువైనని రక్తముతో మమ్మలను విడిపించితివి. రాజులు గాను లేవీయులు గాను నీకై ఎన్నో కొంటివి. అవును ప్రియులారా, రాజులు గాను లేవీయులు గాను నీకై ఎన్నో కొంటివి. ఆరాధనా 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 నా ప్రియ యేసునికే. ప్రతి ఒక్కరు కూడా నా ప్రియ యేసునికే మార్గము చూపి నడిపించినావు. ఆరాధన దైవమే మార్గము చూపి నడిపించినావు. ఆరాధన దైవమే బలమైన దేవా నీ ఆత్మ చేత అభిషేకం చేయుమయ్యా. ఆమేన్. బలమైన దేవా నీ ఆత్మ చేత అభిషేకం చేయుమయ్యా. అందరూ కూడా ఆరాధనా ఆరాధనా ఆమేన్. పాడదామా? ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసునికే నా ప్రియ యేసునికే స్థిరమయ్యండి రానయ్యంట రారాజువు నీవేగా. స్థిరమయ్యండి రానయ్యంట రారాజువు నీవేగా. నీ రాజభూమిపై యుగ యుగములుగాను నీ చిత్తం నెరవేరాలి. ఆమేన్. నీ రాజభూమిపై యుగ యుగములుగాను నీ చిత్తం నెరవేరాలి. ఆరాధనా ఆరాధనా ఆమేన్.
ప్రభు వైపు చూస్తూ అవును ప్రియులారా, సృష్టిలో ఉన్నదంతయు కూడా దేవునికి స్తుతియు మహిమ ఘనత నీకే అని చెప్తూ ఉంటుండగా అందరూ అవును ఆమేన్ అంటూ ఉన్నారు. సృష్టిలో ఉన్నది మనమైతే, సృష్టిలో ఉన్న నీవు నేను మనము ఆయన రూపములో, ఆయన పోలికలో, ఆయన చేత చేయబడ్డాము. ఎందుకంటే ఆయనకు మనం ఒక రాజ్యముగాను ఒక ప్రజగాను ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మన నోట క్రొత్త పాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో ఏర్పాటు చేయబడిన నాయకులు ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? గొర్రెపిల్ల రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆత్మ చేత ముద్రించబడినటువంటి వారు, వాక్యము ఏమైనదో ఆ వాక్యమైనటువంటి నీవు నేను మనం ఎన్ని ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాం? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. పక్కలతో చెప్పండి. 5 సంవత్సరాలు కాదక్క, 5 సంవత్సరాలు కాదన్నా. ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు రాజ్యం ఏలుతున్నాం? యేసుతో కలిసి, యేసుతో కూడా. నువ్వు ఈ లోకంలో ఎన్నిక లేని వ్యక్తిగా ఉండొచ్చు. యేసు మేఘాల మీద ఆరోహణమై 7 సంవత్సరాలు విధి చేయబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. నేను రాజరికం, నీవు కూడా ఒక రాజుగా, ఒక పట్టపు రాణిగా ఏలుబడి చేసేటువంటి అధికారాన్ని దేవుడు సంఘానికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు ఉన్నటువంటి ధన్యత ఈ లోకంలో ఎవరికి లేదు. అందుకే మనల్ని గురించి ఏమని చెప్తారు? ధన్యులు, దేవునిని తమకు యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన రక్తము చేత కడగబడిన జనులు, తన వాక్యము చేత ముద్రించబడిన జనులు, తన వాక్యము చేత తన ఆత్మ చేత ముద్రించబడిన జనులు ఆయనకు కొమ్మ. అందుకోసం నువ్వు ధన్యులు. కాబట్టి మనము చిగురించేదే కాదు, పుష్పించేదే కాదు, ఫలభరితముగా మన కొమ్మలు రెమ్మలుగా గోడ మీదకి ఎక్కి వ్యాపించడమే కాదు, నైలు నది, యూఫ్రటీస్ నది, సముద్ర తీరము వరకు మనల్ని దేవుడు వ్యాపింప చేయబోతూ ఉన్నాడు. ఆ ఆత్మకు మనము నిలయమై ఉన్నాము. ఆ ఆత్మ మనలో ఉంటున్నది. ఆ ఆత్మ స్వరూపేనండి దేవుని ప్రేమ మనలో ఉంటున్నది. అందుకే మనము ఈ లోకంలో చిన్న చిన్న క్రీస్తులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనతో మాట్లాడిన దైవ వాక్యము బహు విలువైనది. హల్లెలూయా. అందుకోసమే ఈ ప్రవచన వాక్యములు, ఈ గ్రంథములో ఉన్నటువంటి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఎవరు? చెప్పండి గట్టిగా. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును. నిజంగా 1000 ఏళ్ళ పరిపాలన ఒక్కసారి ఊహించుకోండి. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ రక్తము చే కడుగబడినందున
మనకు ఒక సొత్తుగా ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఎందుకంటే భూమి మీద ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి జనములో నుంచి మనం ఈ భూమి మీద మన జాతికి వాల్యూ లేక ఉండవచ్చు, విలువ లేక ఉండొచ్చు. కానీ యేసు రక్తముతో కడగబడినటువంటి నీవు ఎవరంటే ఒక విలువైనటువంటి వ్యక్తివి, ఒక విలువైనటువంటి వ్యక్తివి. దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజ, దేవుని యొక్క జాతి, దేవుని యొక్క వంశముగా మనము చేయబడ్డాము. అదే మన ధన్యత, అదే మన భాగ్యము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ ధన్యతను ఆయన యొక్క రక్తములో, ఆయన శరీరంలో కూడా మనల్ని పాలు పంపులు ఇచ్చి ఆయన వచ్చే వరకు ఆయన మరణ పునరుత్థానాలను కల్వరి శిలువలో మనకు చేసినటువంటి యాగాన్ని, త్యాగాన్ని, బలి అర్పణను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభువు వధించబడినటువంటి దేవుని గొర్రె పిల్లగా, వదకు సిద్ధమైనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లగా, పానార్పణముగా పోయబడినటువంటి యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరము కూడా మోకరిద్దాం. ఓ రకా రా బా 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 బా. మనం ఒక సామాన్యమైన జనులము కాదు, యేసురాజు పిల్లలం, యేసురాజు కుమారులం, యేసురాజు యొక్క కుమార్తెలం. ఆయన ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాడో అదే ఆత్మ, ఏ రక్తాన్ని చిందించాడో అదే రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నది. ఓ రా బా 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 బా. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ రకా రా బా 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 బా.